హాయ్ గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెక్టార్స్లో ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సో ఫస్ట్ ఫార్ములాస్ అయితే రాసుకుందాం. ఫస్ట్ ఫార్ములా నేను డెరైవ్ కూడా చేస్తాను, కొంచెం చూడండి, బోర్ ఫీల్ అవ్వద్దు, వినండి. ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ having sides a bar and b bar is the area of the triangle having two sides a bar and b bar. Two sides ఉన్నాయి, a bar and b bar. మనకి ట్రయాంగిల్ ఏరియా కావాలి. నార్మల్గా చూడండి, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫార్ములా అయితే చెప్పేయగలను. మన కాలేజెస్లో కూడా మనకి యాక్చువల్గా అలాగే చెప్పేస్తారు డైరెక్ట్గా. బట్ మనం ప్రూఫ్ నేర్చుకుందాం ఎందుకు అన్నది మీకు తర్వాత తెలుస్తుంది. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా నార్మల్గా మనకు తెలిసిందేంటి, హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇది మనకి తెలిసిన ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. మనకి ఇది బేసిక్, మనం చిన్నప్పటి నుంచి ఇదే చదువుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఫార్ములా ఇక్కడ కూడా ఉంటుంది, సేమ్ ఇదే ఫార్ములా, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే అసలు బేస్ ఏంటి, హైట్ ఏంటి, మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్స్ సే దానికి మనం ఏం అస్యూమ్ చేసుకుందామంటే, లెట్స్ అస్యూమ్ ఇదొక వెక్టర్, ట్రయాంగిల్ అనే ఫామ్ చేసుకోవడానికి ఇదొక వెక్టర్. ఓకే, దిస్ ఈజ్ ఏ బార్ అండ్ దిస్ ఈజ్ బి బార్. ఓకే, ఏ బార్ అండ్ బి బార్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి, బేస్ కావాలి, హైట్ కావాలి. ఓకేనా, ఆబ్వియస్లీ బేస్ మనకు తెలుసు, బేస్ ఏంటి మనకి ఇక్కడ ఏ బార్. సో ఇక్కడ మన హాఫ్ బేస్ అనేది ఏ బార్ అని కాబట్టి ఏ బార్ ఇంటూ ఇవి హైట్ కావాలి. కొంతమంది ఇప్పుడు ఇక్కడ బీ బార్, ఇక్కడ ఏ బార్ రాసుకుంటారు, ఇట్ ఈస్ ఆల్సో ఓకే. అప్పుడు బేస్ అనేది బీ బార్ అవుతుంది, దానివల్ల మనకి ఫార్ములా అయితే ఏం తేడా అవ్వదు. చూడండి, ఇప్పుడు మనకి హైట్ కావాలి. హైట్ ఎలా వస్తుంది మనకి, ఇదేనా హైట్, ఇది కదా హైట్, ఇదే కదా హైట్. ఎలా వస్తుంది, లెట్స్ అస్యూమ్ దిస్ ఈస్ టీటా. ఓకే, ఇది హైట్ హెచ్ అనుకోండి, హెచ్ హైట్. ఓకే, ఇప్పుడు సైన్ టీటా ఫార్ములా ఏంటి, సైన్ టీటా ఈజ్ ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సో హెచ్ బై బీ బార్ అంటే హెచ్ అనేది ఏమవుతుంది మనకి, బీ బార్ సైన్ టీటా. అర్థమైందా? సో హెచ్ అనేది ఏమైంది, బీ బార్ సైన్ టీటా. సో ఇక్కడ హైట్ ప్లేస్ ఇక్కడ పెడితే ఏమవుతుంది, బీ బార్ సైన్ టీటా అయింది, సైన్ టీటా. ఇప్పుడు ఈ ఫార్ములా మనం బాగా గమనిస్తే, ఎవరైతే ఫస్ట్ వీడియో చూసారో మీ అందరికీ తెలుసు, ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సైన్ టీటా అంటే ఏంటి, ఏ బార్ ఇంటూ బీ బార్ ఇంటూ సైన్ టీటా అంటే ఆల్రెడీ మన అందరికీ తెలుసు. ఏ బార్ క్రాస్ బీ బార్ ఫార్ములా ఏంటి, మోడ్ ఏ మోడ్ బి సైన్ టీటా, ఇంతేనా. సో ఏ బి సైన్ టీటా ఏమవుతుంది, ఇదంతా హాఫ్ ఏ క్రాస్ అంటే ఏంటి, ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్. అండ్ ఇప్పటికీ చెప్తున్నాను, ఇది 4th వీడియో. సో మీరు డైరెక్ట్గా ఈ వీడియోస్ వస్తే మీకు కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది, ఇవి ఎలా వచ్చాయి ఇది ఎలా వచ్చాయి అన్నది. మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, డైరెక్ట్గా అయితే ఈ వీడియో చూడొద్దు. ఓకే, ఒకవేళ మీకు బేసిక్ ఐడియా ఉందంటే ఇది వెల్ అండ్ గుడ్, మీరు ఈజీగా నేర్చుకుంటారు. బట్ ఐడియా లేకపోతే మాత్రం ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా, సో అర్థమైంది ఎలా వచ్చిందో. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హ్యావింగ్ టూ సైడ్స్ ఫార్ములా ఏమైంది ఇప్పుడు మనకి, హాఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్. అర్థమైందా? మీ డౌట్ రాకూడదు ఇక్కడ. డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏ బార్ క్రాస్ బీ బార్ అంటే వెక్టర్ మీ అందరికీ తెలుసు, బట్ ఇక్కడ మనం మ్యాగ్నిట్యూడ్ పెట్టాం కదా. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ వెక్టర్ ఈజ్ ఎ స్కేలర్ కదా. సో ఇప్పుడు టోటల్ ఆన్సర్ విత్ హాఫ్ ఇంటూ దట్ స్కేలర్ ఈజ్ ఎ స్కేలర్. ఏరియా మన స్కేలర్ కదా కావాలి. స్కేలర్ అంటే ఏంటో తెలుసు కదా అందరికి. ఓకే, సో ఈ ఫార్ములా రాసుకున్నాం అందరం. ఇది అయిపోతే నెక్స్ట్ 3 కోసం మాట్లాడతాను. ఫస్ట్ ఇది రాసుకున్నాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హ్యావింగ్ 3 vertices A, B and C is. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి వెర్టిసెస్ ఇచ్చాడు, దే ఆర్ నాట్ సైడ్స్, మనకి వెర్టిసెస్ ఇచ్చాడు. బట్ మనందరికీ తెలిసిందేంటి, ఏరియా ఎప్పుడు ఫైండ్ అవుట్ చిన్న హాఫ్ బేస్ ఇంటూ హైటే. మనకు తెలియాల్సింది అదే, తెలిసింది అదే. బేస్ ఇంటూ హైట్ అన్నది ఏంటవి సైడ్స్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మన టార్గెట్ ఏమవ్వాలి, ఈ వెర్టిసెస్ని సైడ్స్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం అన్నది నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను, బేసిక్ వీడియోలో. అది ఎలా అంటే చూడండి, ఒకసారి ఇక్కడ మళ్ళీ చెప్తాను. Let's say these are the vectors A, B and C. A, B, C. వాడు 3 vertices కదా ఇచ్చాడు. వెర్టిసెస్ ఇచ్చాడు వెక్టర్స్ రూపంలో. ఇదొక వెక్టర్, ఇదొక వెక్టర్, ఇదొక వెక్టర్. ఓకే, మనకి సైడ్స్ కావాలి.
క్లియర్గా చూడండి, ఇదొక వెక్టర్, ఇదొక వెక్టర్. ఓకే, ఇది నేను జాయిన్ చేసే రిజల్టెంట్ వెక్టర్, అది పక్కన పెడితే ఈ రెండు వెక్టర్స్ ఏబిసి అన్న వెర్టిసెస్. ఓకే, ఇప్పుడు నాకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యూజింగ్ 3 వెర్టిసెస్ కావాలి అంటే నేను సైడ్స్లో మార్చుకోవాలి అని చెప్పాను. ఇప్పుడు సైడ్స్ అన్న నేను ఏం తీసుకున్నాను, ఒకటి బీసీ, ఇంకోటి ఏమవుతుంది సేమ్ ఇందాకలాగే చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్లీజ్. ఇదేమవుతుంది హైటేనా, ఇది హైట్. ఓకే, ఈ సైడ్ ఏంటి మనకి బీసీ, లెట్స్ నేమ్ ఇట్ as బీసీ. ఓకే, ఇది కూడా లెట్స్ నేమ్ ఇట్ as ఏబి. ఓకే, మరి మనకు కావాల్సిన సైడ్ ఏబి కాదు, నార్మల్గా బేసిక్ ఫార్ములా ఏంటి, హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ బేస్ ఇంటూ హైట్, ఇది మన ఫార్ములా. ఇక్కడ మనకి క్లియర్గా ఇందులో కూడా తెలుసు ఏంటది, హాఫ్ బేస్ అన్నది ఏమైంది మనకి బీసీ. ఓకే, బీసీ అనేది బేస్. ఇప్పుడు మన అందరికి ఏంటంటే సరే ఇక్కడ మీకు బీసీ అనేది ఇవ్వలేదు కదా, వాడు బీసీ అనేది ఇచ్చాడు అండి మనకి, బీసీ అనగా ఇచ్చాడు మనకి, బి వేరేగా సి వేరేగా ఇచ్చాడు, బట్ మనం ఇది మొత్తం వెక్టర్ బీసీ అని రాస్తున్నాం, అంటే బీసీ అని రాసిస్తున్నాం. అప్పుడు ఏముంది ఫార్ములా ఏంటి, బీసీ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా మీ అందరికీ తెలుసు, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ మైనస్ ఓబి. ఫస్ట్ బేసిక్ వీడియో గుర్తుందా? సో మీకు సి వెక్టర్ ఇచ్చాడంటే సి ఇచ్చాడు, బి ఇచ్చాడు, సో మీకు బీసీ వచ్చేస్తుంది. అలానే ఇప్పుడు ఇది ఏబి, బట్ మనకి హైట్ ఏమవ్వాలి, ఇది టీటా అనుకుంటే సేమ్ ఎందాకలా ఇది టీటా అనుకుంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఏబి. అప్పుడు ఏబి అన్నది అదే హెచ్ బై ఏబి, అంతే కదా. ఓకే, సో ఏబి అన్నది ఏమవుతుంది, ఏబి కదా హెచ్ కదా కావాలి, సో హెచ్ అన్నది ఏమవుతుంది ఏబి సైన్ టీటా. అర్థమైందా? సో ఇప్పుడు హైట్ కదా కావాలి, హాఫ్ బేస్ ఇంటూ హైట్, బేస్ అన్నది ఏంటి బీసీ, హైట్ అన్నది ఏమైంది మనకి ఏబి సైన్ టీటా, ఏబి సైన్ టీటా. సేమ్ ఇందాకల్లా ఎంత మోడే మోడ్ బి సైన్ టీటా, సేమ్ ఇందాకల్లానే. అప్పుడు ఏమైంది, ఇది హాఫ్ మోడ్ ఏబి క్రాస్. అర్థమైందా? ఇక నేను మోడ్ పెట్టాను కాబట్టి మీకు తేడా ఉండదు. ఇప్పుడు ఇలా రాసినా ఒకటే, రెండు ఒకటే కదా, మీకు ఐడియా వస్తుందా? ఇప్పుడు నేను కొంతమంది ఇక్కడ ఏబి అనుకుంటారు, ఇది బీసీ సైన్ టీటా అని రాస్తారు, ఇలా ఇప్పుడు కొంతమంది రివర్స్లో అనుకుంటారు. బట్ ఏదైనా సరే అల్టిమేట్గా మన మోడ్ ఉంది కాబట్టి ఆల్వేస్ పాజిటివ్. డైరెక్ట్గా ఇలా పెట్టుకోండి, ఇది మోడ్ అని, ఎప్పుడు కూడా ఆల్వేస్ పాజిటివ్ వస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఎంతమందికి అర్థమైందో నాకు తెలీదు. ఇక నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ బార్ క్రాస్ బీ బార్ చేస్తున్నారు అనుకోండి, ఏ బార్ క్రాస్ బీ బార్, దాని ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు బీ బార్ క్రాస్ ఏ బార్ చేశారు అనుకోండి, లేదండి ఇప్పుడు ఏ బార్ క్రాస్ బీ బార్ అండ్ బీ బార్ క్రాస్ ఏ బార్, దీనికి రిలేషన్ ఏమవుతుందంటే నెగిటివ్తో అవుతుంది అనమాట. డైవర్స్ చేస్తే నెగిటివ్ సైన్ వస్తుంది. ఎందుకు అన్నది ఆల్రెడీ నేను సెకండ్ వీడియోలో చెప్పాను. ఎందుకు ఏ బార్ క్రాస్ బీ బార్ అంటే దాన్ని మనం మ్యాట్రిక్స్ రూపంలో రాసుకుంటాం, డిటర్మినెంట్ రూపంలో కదా. సో ఇప్పుడు ఒకటి మనం ఇంటర్చేంజ్ చేస్తూ ఉంటే, రోవర్ కాలం ఇంటర్చేంజ్ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ సైన్ అన్నది చేంజ్ అవుతుంది. సో మనకి అక్కడ సైన్ చేంజ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? అలానే ఇక్కడ కూడా, ఇక్కడ మనం నెగిటివ్ వస్తే మీరు ఇప్పుడు ప్రూఫ్ చేసే టైంలో అలా ఒకళ్ళు రివర్స్ రాశారనుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే మనకి మోడ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ పాజిటివ్. ఓకే, మీకు ఇది రూల్ గుర్తుపెట్టుకోండి. క్రాస్ ప్రొడక్ట్ చేసే టైంలో రివర్స్లో చేస్తే నెగిటివ్ సైన్ వస్తుంది. అదే డాట్ ప్రొడక్ట్ చేసినాం అనుకోండి, ఏ డాట్ బి చేసినా బి డాట్ ఏ చేసినా రెండు ఒకటే. ఓకే, డాట్ ప్రొడక్ట్ ఇస్ సేమ్, బట్ క్రాస్ ప్రొడక్ట్ అన్నదాంట్లో నెగిటివ్ సైన్ అయితే వస్తుంది. అర్థమైందా? సో ఇది నోట్ చేసుకోండి. సో ఫార్ములా ఏమైంది మనకి, హాఫ్ ఏబి, హాఫ్ డైరెక్ట్ ఇక్కడే పెడుతున్నాను, ఏబి క్రాస్ బీసీ. ఓకే, సో ఏబి బీసీ అలా ఫైండ్ అవుట్ చేయడం అర్థమైంది కదా. బీసీ అంటే ఓసీ మైనస్ ఓబి, అండ్ అలానే ఏబి అన్నది ఏమవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఓబి మైనస్ ఓబి. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తారు. అర్థమైందా? సో చూడండి, ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్, ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్, ప్యారలోగ్రామ్ having two sides A bar and B bar is, ఏమవుతుంది ఆన్సర్ చెప్పండి. ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ హ్యావింగ్ 2 sides A bar and B bar. ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే, అంత కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇట్స్ ఈజీ. ప్యారలోగ్రామ్ షేప్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం 2 sides ఇలా ఎస్యూమ్ చేసుకుందాం. ఫస్ట్ ప్యారలోగ్రామ్ షేప్ ఇంపార్టెంట్. సో లెట్స్ సే ఇది A bar, ఇది B bar. ఓకే, దీస్ 2 sides ఇచ్చాడు. ఓకే, సో మనకేం అడుగుతున్నాడు, ప్యారలోగ్రామ్కి ఏరియా అడుగుతున్నాడు. క్లియర్గా అర్థం చేసుకోండి. మనం అంటే ప్రూఫ్ ఇంపార్టెంట్, డైరెక్ట్గా ఫార్ములా చెప్పవచ్చు, కానీ ఐ వాంట్ టు సే సమ్ ప్రూఫ్, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ప్యారలోగ్రామ్ మనం ఇలా చేసుకోవచ్చు దీన్ని ఇలా. ఓకే, అంటే ప్యారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ట్రయాంగిల్ ఏనా,
2 ట్రయాంగిల్ కదా, ఇది ఒక ట్రయాంగిల్ ఇది ఒక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్ కలిపితే ఏమైంది పారలోగ్రామ్ కదా. ఇది బీ బార్ అంటే ఇది కూడా ఏమవుతుంది బీ బార్ అయినా, ఇది ఏ బార్ అంటే ఇది కూడా ఏమవుతుంది ఏ బార్, అంటే బోత్ ఆర్ సేమ్, 2 సైడ్స్ ఏ బార్ బీ బార్ అర్థమైందా. ఒక ట్రయాంగిల్కి ఏరియా ఇప్పుడే మాట్లాడుకున్నాము మనం. ఫస్ట్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్, ఇదే కదా. ఇది కూడా సేమ్ అయినా, హాఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్, రెండు సేమ్ కదా. ఇప్పుడు రెండు యాడ్ చేయడమేనా, రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది ఆన్సర్ ఏంటి, ఏ బార్ క్రాస్ బీ బార్. సో ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఏమైంది, ఏ బార్ క్రాస్. అర్థమైందా, సింపుల్. సో ప్రూఫ్ ఇంపార్టెంట్, ఓకేనా. అంటే మనం ఒక ఎగ్జామ్లో మర్చిపోయినా ఇటువంటి మర్చిపోతాం, ప్లస్ మైనస్ అంతకన్నా చిన్న ఎలా గుర్తుపెట్టుకోలేం కదా, కన్ఫ్యూజ్ అయిపోతాం. గుర్తుపెట్టుకోవడం ఈజీ కానీ బీ క్రాస్ ఏ క్రాస్ బి ఇట్లా డౌట్లు వచ్చేస్తాయి, అంత డౌట్స్ పెట్టుకోకర్లేదు. అందుకే నేను ప్రూఫ్ చెప్తాను ప్రతిదీ, ఓకే. మీరు ప్రూఫ్ రాసుకుంటే లేదా లేదు, జస్ట్ వినడానికి మాత్రమే. మీరు మెయిన్ పాయింట్స్ రాసుకోండి, ఫార్ములాస్, ఓకే. ఫార్ములా మీద క్వశ్చన్ ఇస్తాడు, ఇట్ డజంట్ గో ఫార్, ఓకేనా. సరే రాసుకోండి. అప్పుడు నెక్స్ట్ ఫార్ములా ఇస్తాను. ఇప్పుడు 2 సైడ్స్ ఇచ్చా కదా, అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే 2 డయాగ్నల్స్ ఇస్తాను. డయాగ్నల్స్ ఇప్పుడు సేమ్ ఫార్ములాలో చూడండి, సేమ్ ఇందులోనే నేను సైడ్స్ ఇవ్వలేదు. సైడ్స్ ఇవ్వకుండా నేను ఇచ్చానంటే I gave you 2 diagonals, 2 diagonals, D1 and D2 and D2 is. ఇప్పుడు చెప్పండి anyone, just try it. ఒక 1 minute టైం ఇస్తాను మీకు, ట్రై చేయండి అందరూ. డయాగ్నల్స్ కోసం నాకు కావాలి. నేనైతే ప్రూఫ్ చెప్పాను ఆల్రెడీ, ఇప్పటివరకు అన్నీ చెప్పాను కాబట్టి మన ప్రూఫ్ అంత అవసరం లేదు కూడా. యూ ట్రై. అండ్ దీనికి ఏమవుతుంది, హాఫ్ D1 క్రాస్ D2. You people can do, okay. Yeah, so area of parallelogram 2 diagonals ఏంటి, half D1 cross D2, okay. రాసుకుందాం. Area of one new terminology we are getting now. Area of a parallelepiped having sides A bar, B bar and C bar. ఇప్పుడు ఇక్కడ మన కొత్త వర్డ్ మనకు తెలిసింది ఏంటంటే పారలోపైపెడ్. పారలోపైపెడ్ అంటే ఏంటి, పారలోపైపెడ్ ఈజ్ సింపుల్, ఏం లేదు. ఇప్పుడు 2Dలో మనం పారలోగ్రామ్ అంటున్నామా, 2Dలో పారలోగ్రామ్ ఇప్పుడే గీసుకున్నాం కదా ఇలా పారలోగ్రామ్. సో పారలోపైపెడ్ ఏంటంటే ఎక్స్ట్రా ఇంకో డైమెన్షన్ మనకి యాడ్ అవుతుంది, విచ్ ఇస్ ఏ థర్డ్ డైమెన్షన్. ఆ థర్డ్ డైమెన్షన్ ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనం పారలోగ్రామ్ ఎలా గీస్తున్నాం మనం ఇలా కదా, ఇది మన పారలోగ్రామ్, ఓకే. 2 సైడ్స్ ఉంటాయి, ఇది ఒక సైడ్ ఏ బార్ అనుకుంటే ఇది ఒక సైడ్ ఏమైంది బీ బార్, ఓకే. బట్ ఇప్పుడు ఎక్స్ట్రా థర్డ్ సైడ్ లోపల లోపల ఇంకో థర్డ్ సైడ్ ఉండొచ్చు కదా, అర్థమైందా పాయింట్ నాది. సో థర్డ్ సైడ్ ఏమైంది మనకి, లెట్స్ సే ఇప్పుడు అది సి బార్. ఆ థర్డ్ సైడ్ ఆ 3D ఫిగర్ని మనం ఏమంటాం అంటే పారలోపైపెడ్ అంటాం, అర్థమైందా. విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యాక్చువల్లీ ఇంపార్టెంట్. పారలోపైపెడ్ మీద మీకు చాలాసార్లు అడుగుతాడు, ట్రయాంగిల్ అనడం కన్నా పారలోపైపెడ్ అడుగుతాడు ఎక్కువ, సో ఇంపార్టెంట్, ఓకే. సో ఇప్పుడు మన ఏరియా ఆఫ్ పారలోపైపెడ్ తెలియాలి, విచ్ ఇస్ సింపుల్. బాగా ఆలోచించండి. మీ చిన్నప్పుడు ఐ థింక్ నా ఫేవరెట్ అయితే బైజూస్. ఇప్పుడు బైజూస్ వర్డ్ ఎత్తానని అనుకోద్దు, నాకు నా ఫేవరెట్ బైజూస్. ఎందుకంటే మీకు ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నా లేదంటే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నా వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారనమాట. ఒక బాక్స్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా, ఇప్పుడు నాకు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, ఎలా చేస్తాం చెప్పండి. అంటే అప్లికేషన్ కావాలి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఈజ్ ఓకే, బట్ ఎలా లెంత్ ఇంటూ బ్రెత్, అది మనకు అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారు అసలు. యాక్చువల్గా ఒక లైన్, ఇప్పుడు ఒక పెన్ ఉంది ఇలా, ఓకే. ఈ పెన్కి ఏంటి, ఇది లెంత్, ఓకే. సో ఈ పెన్ నేను ఒక పెన్ కాకుండా ఇలా కొన్ని పెన్స్ పెట్టాను, లెట్స్ ఈ రెండు ఇలా పెట్టాను. ఇప్పుడు ఇట్ ఫార్మ్స్ ఏ రెక్టాంగిల్ కదా, లెంత్ దిస్ ఇస్ లెంత్, దిస్ ఇస్ బ్రెత్, ఫామ్ అయింది కదా, అర్థమైందా, అర్థం కాలేదా. మీకు అలా ఒక అప్లికేషన్ పని చేస్తూ చెప్తారు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు అది టైం వేస్ట్ అనిపిస్తుంది ఎందుకు. ఇప్పుడు నేను చెప్పడం కారణం ఇప్పుడు ఏంటంటే మన ఏరియా పారలోగ్రామ్ చదువుకున్నాం, ఏంటది ఏ బార్ క్రాస్ బీ బార్ అని ఇందాక చదువుకున్నాం కదా పారలోగ్రామ్ది. ఇప్పుడు సి బార్ ఎక్స్ట్రా వచ్చింది కదా, మరి అప్పుడు ఏం చేస్తారు, ఏ క్వాంటిటీ అయితే ఎక్స్ట్రా వచ్చిందో జస్ట్ మల్టిప్లైడ్ దట్ టైమ్స్. ఇది ఎన్నిసార్లు అయింది, ఇప్పుడు ఒక పెన్ ఇలా ఉంది, ఈ పెన్ని మనం ఎన్నిసార్లు పెడితే అదే మన ఆన్సర్ యాక్చువల్గా చెప్పాలంటే. ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి ట్రయాంగిల్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది అన్నది. ఇప్పుడు ఏరియా నాకు ఒక ప్లేట్ ఒక ఇలా ఒక ఫేస్ ఉంది నాకు, పారలోగ్రామ్ ఫేస్.
నాకు ఇంకా ఎన్ని యాడ్ అయ్యాయి ఇక్కడ సి టైమ్స్ యాడ్ అయ్యాయి, సిఏ కదా యాడ్ అయింది, ఇది లెంతే కదా, మన సైడ్ అంటే మనం మెజర్ చేస్తున్నాం ఆ లెంత్ కదా. సో ఎంత యాడ్ అయింది, సి యాడ్ అయ్యాయి అంటే సి సంథింగ్ సమ్ సి మెజర్తో ఇలా ఉంది అనుకోండి, ఫేస్ అటు ఉంది, ఫేస్ దట్స్ ఇది ఫేస్. ఇప్పుడు సి యాడ్ అయిందంటే సి ఎంత యాడ్ అయిందని అర్థమైందా. దీని ఏరియా ఏంటి, ఫేస్ ఏరియా ఏంటి మనకి ఏ బార్ క్రాస్ బి బార్ కదా. ఫేస్ ఏరియా వీనో ఏ బార్ క్రాస్ బి బార్, ఇదే ఫేస్ ఏరియా. బట్ వీనో ఇక్కడ మనం మోడ్ పెట్టకపోతే, డిటర్మినెంట్ పెట్టకపోతే ఇది ఏమైంది మనకి వెక్టర్, ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఏ వెక్టర్ క్వాంటిటీ. బట్ మనకి ఏరియా అనేది స్కేలార్ లో ఉండాలి కదా, ఏరియా డజంట్ హ్యావ్ డైరెక్షన్, ఏరియా షుడ్ బి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కదా. ఇప్పుడు సి బార్ ఏంటైంది మనకి, దాన్ని కూడా ఇంటూ చేయాలి కదా, సి బార్ టైమ్స్ యాడ్ అయింది సమ్ ఎక్స్ట్రా లెంత్ సి బార్. సో దాన్ని ఏం చేస్తామంటే డాట్ సి బార్. అర్థమైందా, అర్థం కాలేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ అప్లికేషన్ బట్ ఎవరికైతే అర్థం కాలేదు, ఈ పీపుల్ డోంట్ వర్రీ, అర్థమైన ఓకే వెల్ అండ్ గుడ్, అండ్ అర్థం కాని వాళ్ళు ఎక్కువ కంగారు పడదు, ఇట్స్ ఓకే. ఫార్ములా ఇంపార్టెంట్ ఇక్కడ. దీని ఎలా రాసుకోవచ్చు, ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్. ఇక్కడ క్రాస్ ఇక్కడ డాట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఇలా చాలా మంది ఇలా కన్ఫ్యూజ్ అవుతారు యాక్చువల్గా, ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్, ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అన్నది మేము అందరు డౌట్. యాక్చువల్గా మన అందరు డౌట్ అది. గుర్తుపెట్టుకోండి, ఏరియా షుడ్ బి స్కేలర్ క్వాంటిటీ. మీరు ఇది చేస్తున్నారు అనుకోండి, మీకు ఖచ్చితంగా ఏమొస్తుంది, వెక్టర్ క్వాంటిటీ వస్తుంది. ఎందుకు, ఏ బార్ డాట్ బి బార్ అంటే స్కేలర్, సో స్కేలర్ ఇంటూ వెక్టర్ ఇస్ ఆల్సో వెక్టర్, సో ఇది వెక్టర్ క్వాంటిటీ వస్తుంది. బట్ ఇది చూడండి, ఏ బార్ క్రాస్ బి బార్ అంటే వెక్టర్, బట్ ఏ వెక్టర్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ ఏమవుతుంది, ఇట్స్ స్కేలర్ క్వాంటిటీ. సో ఖచ్చితంగా ఆన్సర్ అదే. అర్థమైనా, కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి షార్ట్ ఫామ్ ఏంటంటే కొంతమంది ఇలా కూడా రాసుకుంటారు, అదేంటంటే ఏ బార్ బి బార్ అండ్ సి, దీన్ని అలా రాసుకుంటారు. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది వస్తుంది. అర్థమైందా. దీన్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా సింపుల్, జస్ట్ డిటర్మినెంట్ పెట్టండి. ఇప్పుడు లెట్స్ సే ఏ బార్ అనేది ఇలా అయింది అనుకోండి, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు A1I ప్లస్ A2J ప్లస్ A3K, అలానే బి బార్ అన్నది B1I ప్లస్ B2J ప్లస్ B3K, అలానే సి బార్ అన్నది C1I ప్లస్ C2J ప్లస్ C3K. ఇలా అయిందంటే ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి, ఏ బార్ బి బార్ సి బార్ అని, దాని మీనింగ్ ఏంటంటే ఏ బార్ బి బార్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు డట్ పెట్టేసి A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3, ఇదే దీని ఆన్సర్. అర్థం, దాని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అర్థమైందంటే దీని ఎక్స్పెన్షన్ ఇది. ఓకే, దీన్ని ఇలా రాసుకోవచ్చు. క్లియర్ అందరికి. సో విచ్ ఇస్ ఏరియా ఆఫ్ పారలల్ పైప్. ఓకేనా. నెక్స్ట్ ఇది రాసుకోండి ఒకసారి, అప్పుడు ఇంకా ఉన్నాయి. ఏరియా ఆఫ్ పిరమిడ్ ఉంది, సంథింగ్ సంథింగ్ ఉన్నాయి, ఇది రాయండి చెప్తాను ఫాస్ట్గా రాయండి. నెక్స్ట్ టెట్రాహెడ్రన్ కూడా చెప్తాను మీకు, అది అయిపోయిన తర్వాత సమ్స్ చేసేసుకుందాం. అంతకని ఇక్కడ వాల్యూమ్స్ ఒకటి ఉంది కదా, ఏరియాస్ ఒకటి చెప్పుకున్నాం, వాల్యూమ్స్ ఒకటి మిగిలిపోయింది, వాల్యూమ్స్ చెప్పేసుకొని ఇంకొక ఇది ఏరియా వాల్యూమ్ అని చెప్పండి. ఎనీవన్, ఏరియా వాల్యూమ్. ఏరియా అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, ఎనీవన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వాట్ ఈస్ అన్ ఏరియా అండ్ వాట్ ఈస్ అ వాల్యూమ్, ఎనీవన్. ఏరియా ఇస్ వాల్యూమ్ రెండు ఒకటే. ఇప్పుడు 2D ఫిగర్ని ఏరియా అంటే 3D ఫిగర్లో అది ఏమవుతుంది, వాల్యూమ్ అవుతుంది. క్లియర్. సో ఇదేమైంది, ఇప్పుడు మన ఏరియా ప్యారలల్ పైపర్ రాయకూడదు, మనం ఏం రాయాలి, వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైపర్ రాయాలి. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏరియా, ఇట్ షుడ్ బి వాల్యూమ్. అర్థమైందా. క్లియర్. స్టార్టింగే మీకు ఈ డౌట్ రావాలి, ఎవరైతే కొంచెం ఆల్రెడీ నేర్చుకుని ఉంటారో వాళ్ళకి ఈ డౌట్ రావాలి, సార్ మీరు ఏరియా ఎందుకు రాశారు, 3D ఫిగర్ కాబట్టి వాట్ యూ హ్యావ్ టు రైట్, ఇట్స్ అ వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ఎ ప్యారలల్. అర్థమైందా. సరే రాయండి, అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. సో లెట్స్ డోంట్ డ్రాగ్. ఇంకా నేను అంటే డైరెక్ట్గా ఫార్ములా చెప్పేద్దాం అనుకున్నా, బికాస్ దీస్ ప్రూఫ్స్ ఆర్ ఎనఫ్. ఎంతకన్నా ప్రూఫ్ నేర్చుకోవాల్సినంత అవసరం లేదు. యాక్చువల్గా మీకు అడగారు కదా జేఈ మెయిన్స్లోని ఎంసెట్లో అవన్నీ, ఇట్ జస్ట్ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్స్ కదా, సో అవసరం లేదు. సో చూడండి ఇప్పుడు లెట్స్ మేక్ ఇట్ క్విక్ నౌ. వాల్యూమ్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఆల్రెడీ కంప్లీటెడ్ కదా. వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైపర్. నెక్స్ట్ వన్ విల్ బి వాల్యూమ్ ఆఫ్ ఎ పిరమిడ్. Volume of a pyramid having sides A bar, B bar and C bar is volume of a pyramid having sides A bar, B bar and C. చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ఎ పిరమిడ్, వాల్యూమ్ ఆఫ్ ఎ పిరమిడ్ హ్యావింగ్ సైడ్స్ A bar, B bar and C bar is ఏమవుతుందో చెప్పండి. సింపుల్. మనకి ఫస్ట్ పిరమిడ్ డయాగ్రామ్ తెలియాలి. నేను ప్రూఫ్ చెప్పాను, జస్ట్ ఫర్ ఏ నోట్ అంతే, ఏదో డయాగ్రామ్ రూపంలో చెప్పడానికి. యాక్చువల్గా పిరమిడ్ షేప్ ఇదే కదా, సమ్ పిరమిడ్ షేప్. ఓకే, ఇదే పిరమిడ్ షేప్ కదా.
సో పిరమిడ్ బేస్ ఏంటది? ట్రయాంగిల్. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియాని కలుపుతుండే వెళ్తే అదే వస్తుంది మనకి పిరమిడ్. ఓకేనా? సంథింగ్ యూ హ్యావ్ టు నో. అది ఇంకా ఎక్స్ట్రాగా వద్దులేండి, ఐ డోంట్ వాంట్ టు సే బ్రో. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే 1/3 టైం అవుతుంది అనమాట. సో 1/3 A bar B bar C. Parallelogram की थर्ड पार्ट, पैरेलल पाइपर की థర్డ్ పార్ట్. ఓకే, సో ఇంకా క్లియర్గా ఒక్కసారి మాట్లాడుకుంటే నాకు హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తే ఐ డోంట్ వాంట్ టు యాక్చువల్లీ. సో చూడండి, ఇప్పుడు లెట్స్ ఒక సిలిండర్ ఉందనుకుంటాం. మీకు ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. ఇప్పుడు సేమ్ వాల్యూమ్, ఇది ఎంత అయితే వాల్యూమ్ ఉందో అంటే ఇది ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 grams సంథింగ్ ఒక ప్లాస్టిక్ ముక్క ఇచ్చా మీకు, దాని మీద ట్రయాంగిల్, అది ఒక సిలిండర్ ఫైండ్ అవుట్ చేశాను మీరు, ఒక సిలిండర్. ఓకే, అదే 100 grams-తో దాన్ని ఏమంటారు, కోన్ చేశారు. 100 grams ఆఫ్ సిలిండర్ అండ్ 100 grams ఆఫ్ కోన్. క్లియర్గా వినండి, మనం ఒక కోన్ని ఫిల్ చేస్తే, అంటే ఒక కోన్ని ఫిల్ చేస్తే ఆర్ఎల్స్ ఒక సిలిండర్ని ఫిల్ చేసే టైంలో మనం 3 times కోన్ని ఫిల్ చేయొచ్చు. ఒక 100 grams ప్లాస్టిక్లో మీరు ఇది తయారు చేశారు సిలిండర్, సేమ్ అదే 100 grams ఇది తయారు చేశారు అనుకోండి, మనం వాటర్ పోస్తే 1 సిలిండర్ నిండే లోపు మనకి 3 కోన్స్ నిండుతాయి. అంటే 1/3 times సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు కోన్. ఓకే, ఇప్పుడు బాగా ఆలోచించండి, సిలిండర్ ఈజ్ లైక్ ఏ ప్యారలల్ పైపెట్ కదా. ఇట్స్ ప్యారలల్ పైపెట్ అయినా ప్యారలల్ పైపెట్ షేప్ కూడా అలానే ఉంటుంది సిలిండర్లా, సంథింగ్ అంటే ఎక్స్టెండెడ్ సిలిండర్. ప్యారలల్ పైపెట్ ఎక్స్టెండ్ చేస్తే విచ్ విల్ బి ఏ సిలిండర్ కంపల్సరీ. ఓకే, అంటే సిలిండర్ ఆల్రెడీ వాల్యూమ్ మనకు తెలిసి ఏంటి, అది 1/3 AB, అది ఉత్తి ABC కదా. సో 1/3 A బార్ B బార్ అండ్ C బార్, ఇదే మనకి కోన్కి అవుతుంది అనమాట. సో కోన్ అంటే ఏంటి ఇక్కడ, కోన్ అంటే ఏంటి ఇక్కడ, పిరమిడ్. సో పిరమిడ్ ఏంటి 1/3 ABC. క్లియర్ అందరికి? నోట్ చేసుకున్నాం అందరు ఫాస్ట్గా. అండ్ ద న్యూ వర్డ్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ ఏ టెట్రాహెడ్రన్. సో ఇంకో కొత్తనే వచ్చింది, టెట్రాహెడ్రన్ అంటే ఏంటి, కంగారు పడుతుంది, విచ్ ఇస్ సింపుల్. టెట్రాహెడ్రన్ హ్యావింగ్ సైడ్స్ A బార్ B బార్ అండ్ C బార్ ఈజ్ టెట్రాహెడ్రన్. ఏం లేదు, కంగారు పడుతుంది, సింపుల్. చూడండి, ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. స్క్వేర్ అంటే మన బేస్ ఏమైంది, స్క్వేర్. ఇందాక పిరమిడ్ లో బేస్ ఏంటి, ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్ బేస్ పిరమిడ్ కి. టెట్రాహెడ్రన్ అంటే స్క్వేర్ బేస్ అన్నమాట. సో అన్ని జస్ట్ జాయిన్ చేయండి ఇలా, విచ్ విల్ బి టెట్రాహెడ్రన్. ఓకే, 4 sides ఉంటాయి, ఇట్స్ అ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఏరియా ఏమవుతుందంటే, నేను ఇప్పుడు మళ్ళీ ప్రూఫ్ చెప్పాను, 1/6 ABC. ఓకే, చెప్పడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు స్క్వేర్ ఉందనుకోండి, స్క్వేర్ని మనం జస్ట్ ఇలా మధ్యలో డివైడ్ చేస్తే ఏమైంది, 2 triangles కదా, 2 triangles. ట్రయాంగిల్ ఏరియా అంటే 1/3, ఇది కూడా 1/3, జస్ట్ యాడ్ ఇట్, సింపుల్. ఓకే, అంతే. సో ఇక్కడ వరకు చాలు. ఒక్కసారి అందరూ పాజ్ చేసుకొని మొత్తం ఫార్ములాస్ రివైజ్ చేసుకోండి ఒకసారి అందరూ. ఇప్పటివరకు నేను చెప్పాను టోటల్ 7 formulas. ఐ థింక్ ఐ థాట్ యూ 7 అయినా 1 2 3 4 5 6 7 ఐ థింక్. ఒకసారి అవన్నీ చదవండి. ఓకే, అప్పుడు మనం సమ్స్కి వెళ్ళిపోదాం. సమ్స్ డెఫినెట్గా మీకు ట్రిక్కీగా ఇస్తాను, ఈజీగా కూడా ఇస్తాను, లిటిల్ అలా వెళ్ళి. ఓకేనా? నేర్చుకోండి. So first question చూడండి, the area of a triangle. First question, the area of a triangle. The area of a triangle whose vertices are, first question ఇది, whose vertices are 1 0 0 1 0 0 and 0 1 0 and 0 1 0 and 0 0 1 is and 0 0 1 is. ఇది నాకు మీరు నార్మల్ మెథడ్లో కూడా చేసేయగలరు నాకు తెలుసు, గ్రాఫ్ గీసుకొని చేసేయచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. బట్ నాకు ఆ మెథడ్లో చేయడం ఇప్పుడు ఓకే కాదు, ఎందుకంటే మనం వెక్టర్స్ చదువుతున్నాం కాబట్టి నాకు వెక్టర్ అప్లికేషన్లోనే క్వశ్చన్ చేయాలి. అర్థమైందా? దీనికి ఆప్షన్స్ ఇస్తాను. ఫస్ట్ ఆప్షన్
root 3 square units, root 3 square units. Option 2, root 3 by 2 square units, root 3 by 2 square units. Option 3, 3 square units. Option 4, none. స్క్వేర్ యూనిట్స్ అంటే మీనింగ్ తెలుసు కదా అందరికి. స్క్వేర్ యూనిట్స్ అంటే ఎక్కువ ఆలోచించవద్దు. మీకు ఇక్కడ నేను ఏ యూనిట్స్ మెన్షన్ చేయలేదు, ఇద్దరు సెంటీమీటర్సా, మిల్లీమీటర్సా, మీటర్సా, ఇది నేను మెన్షన్ చేయలేదు. కాబట్టి వాళ్ళు మీకు ఏ మీటర్ అంటే ఏ యూనిట్ ఇచ్చినా సరే దాన్ని స్క్వేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ ఇస్తే స్క్వేర్ యూనిట్స్ అంటే మీటర్ స్క్వేర్, సెంటీమీటర్ ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్, లైక్ దట్ అన్నమాట. ఓకే, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వెర్టిసెస్ ఆర్ 1 0 0 0 1 0 అండ్ 0 0 1. సో ఇప్పుడు వెర్టిసెస్ అన్నాడు కాబట్టి లెట్స్ సే మనమే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. అండ్ దీస్ ట్రయాంగిల్ కి వెర్టిసెస్ ఏంటంటే ఏబిసి. లెట్స్ సే ఏ ఏమో 1 0 0, బి ఏమో దిస్ లెట్స్ సే బి, బి ఏమో 0 1 0 అండ్ సి ఏమో ఇది లెట్స్ సే 0 0. ఓకే, సో ఏబిసి మనకి ఆల్రెడీ 3 వెర్టిసెస్ ఇస్తే నార్మల్గా మనకి ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ వాట్ ఏబి క్రాస్ ఏసి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ డౌట్ ఏంటంటే అసలు ఏబీ క్రాస్ ఏబీ ఏంటి, ఏసీ ఏంటి, అలా ఫైండ్ అవుట్ చేస్తాం. మీ అందరికీ తెలుసు ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఓబీ మైనస్ ఓఏ. సో మనకు ఓబీ తెలియాలి, ఓఏ తెలియాలి. చాలా సింపుల్. ఎప్పుడైతే ఇలా 1 0 0 అని ఇచ్చాడో వీటి ఏంటంటే 1 I డైరెక్షన్లో ఉంది, 0 Y డైరెక్షన్లో, అంటే 0 J డైరెక్షన్లో, 0 K డైరెక్షన్లో. ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఓన్లీ 1 I డైరెక్షన్ ఉంది కాబట్టి ఇది ఓన్లీ 1 J డైరెక్షన్ ఉంది కాబట్టి J ఇది ఏ కదా. సో ఓఏ ఏమవుతుందంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు I, ఓబి ఈజ్ ఈక్వల్ టు J. అలాగే ఇక్కడ ఓసీ ఏమవుతుంది, ఓసీ ఈజ్ ఈక్వల్ టు K. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 0 0 కాకుండా 1 1 0 ఉంది అనుకోండి, ఇది ఏమవుతుంది I ప్లస్ J ప్లస్ 0 K అనమాట. అప్పుడు ఇది ఏమవుతుంది I ప్లస్ J అవుతుంది అనమాట. అలా. ఓకే, సో చూడండి ఇప్పుడు ఓబీ మైనస్ ఓఏ కాబట్టి ఓబీ అన్నది ఏంటి మనకి J, మైనస్ ఓఏ అన్నది ఏంటి మనకి I. సో అది ఏబి. అలానే ఏసీ ఏమవుతుంది, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఏంటి ఓసీ మైనస్ ఓఏ. వెరీ గుడ్, ఓసీ మైనస్ ఓఏ. సో ఓసీ అన్నది మనకు ఆల్రెడీ తెలుసు, ఓకే, మైనస్ ఓఏ అన్నది ఏంటి I. సో మనకి ఏబీ తెలుసు, ఏసీ తెలుసు. సో ఏబీ క్రాస్ ఏసీ చేస్తున్నప్పుడు విచ్ ఇస్ హాఫ్. ఏబీ అంటే ఏంటి అయింది మనకి J మైనస్ ఐ క్రాస్ ఇంకోటి ఏంటి మనకి K మైనస్ I. అర్థమైందా? సో క్రాస్ ప్రొడక్ట్ ఎలా చేయాలన్నది ఆల్రెడీ మీకు నేను చెప్పాను, విచ్ ఈస్ అ ప్రీవియస్ వీడియో. ఎవరైతే రాదో మరి నేను చేయలేను మరి. ఓకే ఓకే, చూడండి. లేదంటే ఇప్పుడు క్రాస్ ప్రొడక్ట్ చేసే టైంలో జస్ట్ డెట్ వేసుకోండి, డెట్ వేస్ I J అండ్ K. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి J ప్లస్ 1 ఉంది, J కోఫిషియంట్ 1, I కోఫిషియంట్ ఎంత -1. సో I కోఫిషియంట్ 1, J కోఫిషియంట్ 1 అండ్ K కి 0. ఓకే, అలానే ఇప్పుడు నెక్స్ట్ చూడండి K కి 0, K కి 1, I కి -1. సో -1 0 1. ఓకే, సో ఆ డిటర్మినెంట్ కనుక మనం ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏబీ క్రాస్ ఏసీ వస్తుంది. అండ్ ఎప్పుడైనా క్రాస్ ప్రొడక్ట్ చేయాలంటే అలా చేయాలంటే ఐజేకే రాయాలి. రాసిన తర్వాత ఏబీ వెక్టర్ యొక్క కోఎఫిషియెంట్స్ అండ్ ఏసీ వెక్టర్ యొక్క కోఎఫిషియెంట్స్. ఇది ఎవరికైనా క్లియర్గా లేకపోతే ఆల్రెడీ ప్రీవియస్ వీడియో మొత్తం ఒక వీడియో సపరేట్గా నేను దాని గురించి చేశాను. యూ పీపుల్ గో అండ్ వాచ్. ఓకే, సో చూడండి. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తుంటే ఏమవుతుంది, I ఇంటూ 0 మైనస్ అదే 1 మైనస్ J ఇంటూ -1 ప్లస్ K ఇంటూ మైనస్ అంటే +1. సో టోటల్ ఏమైంది I ప్లస్ J ప్లస్ K. సో ఏమైంది మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఇది హాఫ్ I ప్లస్ J ప్లస్ K. బట్ ఇదే మన ఫైనల్ ఆన్సర్ కాదు, ఎందుకంటే మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది. వీ హ్యావ్ టు ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ ఫార్ములా మీ అందరికీ తెలుసు. సో విచ్ ఈస్ √3/2. సో మీ ఆన్సర్ ఏంటి, √3/2 స్క్వేర్ యూనిట్స్. అర్థమైందా? ఈజీ క్వశ్చన్, జస్ట్ కన్వర్ట్ చేసుకోవడం వస్తే చాలు. ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ ఇది, అందరూ నోట్ చేసుకోండి. ఆల్రెడీ నేను చెప్పాను, నోట్ మాత్రం చేసుకోండి. నా క్లాసెస్ అన్నీ నోట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను అందరూ. ఓకే, సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తా, బీ క్విక్. యా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వెక్టార్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్, ద వెక్టార్ ఏరియా ఆఫ్ ద triangle, the vector area of the triangle whose two sides are 2i plus 3j
plus 3j and minus 2i plus 4j. 2i plus 3j and minus 2i plus 4j is ఏం కావాలి మనకి వెక్టార్ ఏరియా కావాలి ఓకే ఈజ్ ఆప్షన్ చెప్తాను చూడండి వెక్టార్ ఏరియా అని సపరేట్గా ఎందుకు మెన్షన్ చేస్తాను ఆప్షన్ చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఆప్షన్ 7i సెకండ్ ఆప్షన్ 7j థర్డ్ ఆప్షన్ 7k అండ్ ఫోర్త్ ఆప్షన్ 7i plus 7j plus 7k 7i plus 7j plus 7k ఇప్పుడు ఆబ్వియస్గా మీకు అర్థం ఉంటుంది ఎందుకంటే వెక్టార్ ఏరియా అన్నది నాకు డైరెక్షన్ కూడా కావాలి విచ్ ఇస్ నాట్ ఎ డిఫికల్ట్ ఈజీ క్వశ్చన్ చేయండి అందరూ అంటే ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ మీరు ఇప్పుడు ఫార్ములా ఫైండ్ అవుట్ చేసే టైంలో ఏరియా ఏం చేస్తారు హాఫ్ ఏ క్రాస్ బి చేసే టైంలో మ్యాగ్నిట్యూడ్ పెడతారు కదా బట్ ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ పెట్టొద్దు అని వాడి ఉద్దేశం అంతే మ్యాగ్నిట్యూడ్ పెడితే ఏమవుతుంది మనకు డైరెక్షన్ రాదు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది బట్ మ్యాగ్నిట్యూడ్ పెట్టకపోతే డైరెక్ట్గా డైరెక్షన్ వస్తుంది అంతే సింపుల్ క్వశ్చన్ టఫ్ ఏం కాదు చేయండి అందరూ ఫార్ములా అయితే సేమ్ 2 సైడ్స్ ఇచ్చాడు కాబట్టి ఇంకా సింపుల్ మీకు వెర్టిసెస్ ఇస్తే సైడ్స్లో మార్చుకోవాలి బట్ ఇప్పుడు మీకు వెర్టిసెస్ వాడు ఇవ్వలేదు సో కాబట్టి డైరెక్ట్గా సైడ్స్ ఇచ్చేసాడు ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్ చేయండి సో ఏమవుతుంది వెక్టర్ ఏరియా ఫార్ములా ఏంటి ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏ క్రాస్ బి ఓకే సో హాఫ్ ఏ మనకు ఆల్రెడీ ఇచ్చాడు ఎంత అది 2i plus 3j క్రాస్ మైనస్ 2i plus 4j ఓకే సో మళ్ళీ సేమ్ క్రాస్ ప్రొడక్ట్ కాబట్టి మళ్ళీ మనం డిటర్మినెంట్ పెట్టాలి విచ్ ఇస్ i j and k ఇది మనకి ఏమవుతుంది 2 3 0 మైనస్ 2 4 and 0 ఓకే సో ఇప్పుడు k డైరెక్షన్ అసలు k మనకు ఉండదు డైరెక్ట్గా ఐతో చేయొచ్చు i is 0 0 0 0 మైనస్ k ఇంటూ సారీ మైనస్ j ఇంటూ జేకి ఏమో జే 0 యాక్చువల్లీ 0 కదా ప్లస్ కేతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది విచ్ ఇస్ 8 అండ్ ప్లస్ 6 14k సో వీ విల్ గెట్ 14k యాక్చువల్లీ హియర్ 14k కదా హాఫ్ ఎందుకు ఆఫ్లైన్ చూడండి సైలెంట్గా ఉన్నారు ఎలా కరెక్ట్ అవుతుంది అది ఇక్కడ ఎలా పెట్టాం మనం 0 కదా జేతో మల్టిప్లై చేస్తే విచ్ ఇస్ 0 రైట్ ఓకే సో అప్పుడు ఏమవుతుంది 2 1s to 7 సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి 7k సో విచ్ ఇస్ రాంగ్ ఓకే ఇప్పుడు నోట్ చేసుకోండి అందరూ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్ having diagonals a 3i plus j minus 2k 3i plus j minus 2k and I minus 3j plus 4k I minus 3j plus 4k అంతే ఈజ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి అందరూ నాట్ వెక్టర్ ఏరియా నార్మల్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే చాలు మీకు ఫార్ములా తెలిస్తే చాలు డయాగ్నల్స్ ఇస్తే ఏరియా ఫార్ములా ఏంటి ఇది తెలిస్తే అయిపోయినట్టే డూ ఇట్ క్విక్ యా చేశారా అందరూ సింపుల్ క్వశ్చన్ ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ హ్యావింగ్ డయాగ్నల్స్ a equal to 3i plus j minus 2k and b is equal to i minus 3j plus 4k సింపుల్ క్వశ్చన్ చూడండి ఫార్ములా తెలిస్తే చాలు ఏరియా ఫార్ములా ఏంటి when diagonals are given area is equal to half d1 into d2 into అంటే క్రాస్ ప్రొడక్ట్ అని క్రాస్ ఓకే సో క్రాస్ ప్రొడక్ట్ చేస్తుంటే మనకి ఏమవుతుంది క్రాస్ ప్రొడక్ట్ d1 అంటే మనకి ఇది అనమాట అండ్ d2 అంటే ఇది ఓకే సో క్రాస్ ప్రొడక్ట్ చేస్తుంటే ఏమవుతుంది i j k and 3 1 minus 2 and 1 minus 3 and 4 ఓకే సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటుంటే i ఇంటూ 4 minus 6 minus j ఇంటూ 12 plus 2 అంటే 14 ప్లస్ k ఇంటూ మైనస్ 9 మైనస్ 1 అంటే మైనస్ 10 ఓకే సో టోటల్ ఎంత వచ్చింది మైనస్ 2i మైనస్ 14j మైనస్ 10k ఒకసారి రీచెక్ చేసుకోండి మళ్ళీ ఇఫ్ రాంగ్ అవ్వచ్చేమో i ఇంటూ 4 మైనస్ 6 4 మైనస్ 6 ఇస్ ఓకే నెక్స్ట్ మైనస్ j ఇంటూ 12 ప్లస్ 2 ఓకే 14 ఓకే నెక్స్ట్ k ఇంటూ మైనస్ 9 మైనస్ మైనస్ 10 ఇస్ ఓకే కరెక్ట్ సో టోటల్ ఎంత వచ్చింది మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ magnitude of minus 2i minus 14j minus 10k so magnitude అందరికి తెలుసు కదా which is equal to half magnitude root over 2 square into 4 plus 14 square and ఎంత 14 square is 196 and 10 square is 100 so total ఎంత అవుతుంది మనకి half root over 200 300
ఓకే, సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే 300 మనం ఎలా రాసుకోవచ్చు, 4 into 75. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 2 ఈ 4 బయటకు వస్తే √75 అవుతుంది. అర్థమైందా? సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు నాకు వెదర్ ఇందులో రాంగ్ ఉందా లేదా, ఆర్ఎల్స్ ఇది కరెక్టేనా అన్నది నాకు మీరు చెప్పాలి. కామెంట్ చేయండి అందరూ. ఫాస్ట్గా మీకు ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకున్నా. అండ్ వెదర్ ఇది కరెక్టా రాంగా అండ్ ఆల్ ఇట్స్ యువర్ విష్. మీరు ట్రై చేసుకోండి. ట్రై చేసి నాకు ఆన్సర్ కన్ఫర్మ్ చేయండి వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే √75 ఎలా రాయొచ్చు, √75ని 25 into 3. ఓకే, సో 5√3 is your answer. సో ఆన్సర్ ఎంత, 5√3. ఇది కరెక్టా కాదని ఒక 2 minutes చెక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఓకే, చెక్ చేయండి. మీరే చెక్ చేసి నాకు ఆన్సర్ కామెంట్ చేయాలి అందరూ ఫాస్ట్గా. అది కామెంట్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ పీపుల్ మీరందరూ ఫాస్ట్గా చేయండి అందరూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, the area of the triangle formed by the points whose position vectors are whose position vectors are 3i plus j అలానే 5i plus 2j plus k, 5i plus 2j plus k and I minus 2j plus 3k, I minus 2j plus 3k. ఓకే, అదే మీ ఆప్షన్స్ మనకి ఆప్షన్స్ పెద్దగానే వస్తాయి. ఓకే, ఆప్షన్స్ కొంచెం ఆన్సర్ పెద్దగానే వస్తుంది. ప్లీజ్ ట్రై టు డూ. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి 3 పొజిషన్ వెక్టర్స్ ఇచ్చారో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నార్మల్గా ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి క్రాస్ ఏసీ. ఇది మన ఫార్ములా కదా. సో మనకి ఏబిసి 3 ఇచ్చాడు పొజిషన్ వెక్టర్స్. సో ఏబి ఏమవుతుంది మనకి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఓబి మైనస్ ఓఏ. సో ఓబి అంటే మనకి ఓబి అనేది ఇది కదా. సో 5i minus 3i అంటే ఏమవుతుంది 2i అండ్ 2j minus j అంటే ప్లస్ j అండ్ k ఒకటే ఉంది కాబట్టి k. ఓకే, అలానే ఏసీ ఏమవుతుంది మనకి, ఓసీ మైనస్ ఓఏ అంటే ఇది మైనస్ ఇది చేస్తే i minus 3i అంటే minus 2i అండ్ minus 2j minus j అంటే minus 3j అండ్ ప్లస్ 3k జస్ట్ ఉంది కాబట్టి ప్లస్ 3k. ఓకే, విచ్ ఇస్ ఏసీ అంటే ఓసీ మైనస్ ఓఏ. ఇప్పుడు ఫార్ములా ఇప్పుడు క్రాస్ ప్రొడక్ట్ ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ ఇందాకలానే i j అండ్ k. ఇదేమవుతుంది మనకి 2 1 and 1 అండ్ ఇది మనకి ఏమవుతుంది -2 -3 and 3. ఓకే, సో సేమ్ మళ్ళీ i ఇంటూ 3 plus 3 అంటే 6 ప్లస్ మళ్ళీ ప్లస్ కదా మైనస్ j ఇంటూ 6 plus 2 అంటే 8 ప్లస్ k ఇంటూ -6 plus 2 అంటే -4. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మనకి టోటల్ ఎంత వచ్చింది మనకి, డెల్టా ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ magnitude of 6i minus 8j minus 4k. ఓకే, సో magnitude ఫార్ములా వేస్తే హాఫ్ రూట్ ఓవర్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 64 ప్లస్ 16. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మనకి 36 ప్లస్ 600 ఇది 116. సో హాఫ్ రూట్ 116. సో దీన్ని ఇంకా ఏమైనా ఈజీగా చేసుకుంటే హాఫ్ 116ని 4 into 29 అని రాయొచ్చు మేబీ. సో 2 క్యాన్సిల్ అవుతాయి. సో రూట్ ఆన్సర్ ఎంత వస్తుంది, √29. సో మీ ఆన్సర్ ఏంటి, √29. ఓకే, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ parallelepiped. I think I already told you formula also. Parallelepiped determined by the vectors vectors 1 2 3 a 1 2 and 3 and b -1 1 2 -1 1 and 2 and c 2 1 and 4 2 1 and 4. మీరు ఏం ఫైండ్ చేయాలి, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్లీజ్ డూ. ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్, ట్రై చేయండి అందరూ ఫాస్ట్గా. సింపుల్. ఈ దీనికి ఎక్కువసేపు ఇవ్వను. వాల్యూమ్ ఆఫ్ పారలెలోపైపెడ్ ఫార్ములా జస్ట్ ఏ బార్ బి బార్ అండ్ సి బార్ ఆల్రెడీ నేను చెప్పాను. ఇదేంటి జస్ట్ మ్యాగ్నిట్యూడ్ అంటే
డిటర్మినెంట్ వేస్తాం అనమాట. సో ఏ అన్నది ఆల్రెడీ మీకు తెలుసు, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2j ప్లస్ 3. ఆల్రెడీ ఈ టైం మీకు తెలియాలి ఎలా వేయాలన్నది. 1 2 3 కోఆర్డినేట్స్ అంటే ఐ డైరెక్షన్ లో 1, జే డైరెక్షన్ లో 2 అండ్ కే డైరెక్షన్ లో 3. సో అదే మనం వేసాం అనమాట. అండ్ బి బార్ కూడా ఏమవుతుంది మనకి మైనస్ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ అలానే 2k. అలానే సి ఏమవుతుంది 2i ప్లస్ జే ప్లస్ 4k. ఓకే, సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 1 2 and 3 -1 1 and 2 అండ్ అలానే 2 1 and 4. ఓకే, సో డిటర్మినెంట్ ఏమవుతుంది 1 into 4 - 2 అంటే 2 -2 into మైనస్ అంటే -4 + 4 -4 -4 అంటే -8 ప్లస్ 3 into -1 and -2 which is -3. సో ఆన్సర్ అవుతుంది 2 + 16 -9. సో టోటల్ ఆన్సర్ ఎంత 18 - 9 అంటే 9. సో మీ ఆన్సర్ ఎంత 9. అర్థమైందా? సింపుల్ బేసిక్ క్వశ్చన్. వాల్యూమ్ ప్యారలల్ పైపెట్ ఫార్ములా తెలిస్తే చాలు. మీకు 99% మీకు ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తాడు. మీకు ఫార్ములా తెలిసే క్వశ్చన్స్ ఇస్తాడు ఎంసెట్ లో. మీకు ఇప్పుడు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లో అయితే వీ మే ఎక్స్పెక్ట్ డిఫికల్ట్ క్వశ్చన్, ఖచ్చితంగా డిఫికల్ట్ వస్తాయి ఫార్ములా బేస్డ్ ఇవ్వరు. బట్ ఎంసెట్ లో అయితే మీకు డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సరే ఫాస్ట్గా చేయండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్. ఫైండ్ the volume of tetrahedron. Already formula I think you know. Tetrahedron whose vertices are 3 2 1 A, 3 2 1 B, 1 2 4 1 2 and 4. చూడండి మీకు ఇంకొంచెం డిఫికల్ట్ అంటే కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అని ఇస్తా కంపల్సరీ. 4 0 3 4 0 and 3 అండ్ D 1 1 7 1 1 7. ఫాస్ట్గా చేయండి అందరూ. ఇప్పుడు 4 ఇచ్చాను, 2 కాదు 3 కాదు 4 చేయండి అందరూ. సో సింపుల్ చేశారా అందరూ? సింపుల్. సో ఎప్పుడైతే నేను 3 ఇచ్చాను ఆబ్వియస్లీ మీ అందరికి ఐడియా రావాలి ఏబి ఏసీ ఏడి అని. అంటే ఏబి ఏసీ అండ్ ఏడి యూ హ్యావ్ టు ఫైండ్. సో ఏబి అంటే ఓబి మైనస్ ఓఏ కదా. సో ఓబి మైనస్ ఓఏ అంటే 1 - 3 అంటే -2i అండ్ 2 - 2 అంటే 0 విచ్ ఇస్ 0. 4 - 1 అంటే +3k. ఓకే, అంటే ఏసీ అంటే ఏమవుతుంది 4 - 3 అంటే i అండ్ 0 - 2 అంటే -2j, 3 - 1 అంటే +2k. అలానే ఏడి అంటే 1 - 3 అంటే -2i అండ్ 1 - 2 అంటే -j and 7 - 1 అంటే +6k. okay, so you all know the formula. Volume of tetrahedron formula ఏంటి? volume is equal to 1/6 a bar b bar c bar. or ఇప్పుడు a bar b bar c bar అంటే ab ac ad అని. సో 1/6 ఇదేంటి డిటర్మినెంట్ కదా. సో డెట్ ఫైండ్ అవుట్ చేస్తే డెట్ ఏమవుతుంది మనకి -2 అండ్ 0 అండ్ 3k అండ్ ఇదేమో 1 -2 and 2 అండ్ ఇదేమవుతుంది మనకి -2 -1 and 6. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తుంటే విచ్ ఇస్ 1/6 కూడా. సో 1/6 ఇంటూ -2 ఇంటూ -12 + 2 అంటే ఏమవుతుంది -10 -0 0 అలాగే 0 +3 ఇంటూ -1 -4 -4 అంటే -5 కదా -5. సో టోటల్ ఆన్సర్ ఎంత అవుతుంది మనకి 1/6 ఇంటూ 20 - 15 అంటే 5. సో ఆన్సర్ ఎంత అవుతుంది 5/6. సో మీ ఆన్సర్ ఏంటిది అంతే 5/6. క్లియర్? సింపుల్ క్వశ్చన్.